మొత్తానికి ఎలాగైతే గానీ 'మెగాస్టార్ చిరంజీవి' గారి 'మెగా 158' మూవీ నుంచి గ్లింప్స్ అయితే రిలీజ్ అయింది. టైటిల్ కూడా అనౌన్స్‌మెంట్ అయింది. ఆయన బర్త్‌డే సందర్భంగా మెగాభిమానులకు మాత్రం నిజంగా ఇదొక గిఫ్ట్ అనేది అనుకోవచ్చు. ఈ గ్లింప్స్ రిలీజ్ అయిన తర్వాత, చూసిన తర్వాత ఒక్కొక్కరి దగ్గర మాత్రం అసలు ఊహకందని విధంగా చాలామంది ఊహించుకుంటున్నారనమాట. ఈ స్టోరీ ఎలా ఉంటుంది ఏంటనేది. ఎందుకంటే మీలో చాలామంది ఈ గ్లింప్స్ చూసే ఉంటారు. దీని గురించి మనం కొంచెం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లనేషన్ చేసుకుందాం. ముందుగా ఈరోజు చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఒక్కసారి మన ఛానల్ తరపున కూడా ఆయనకి హ్యాపీ బర్త్‌డే చెప్దామండి. ముందుగా నేను ఎప్పుడు చెప్పేదంటే మన ఛానల్ మీరు మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, కొలీగ్స్‌కి వీడియో షేర్ చేయండి. ముఖ్యంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక మనం గనక చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన గ్లింప్స్ గురించి గనక మాట్లాడుకుంటే 'కాకా' ఈ మూవీ మీరు చూడండి. గ్లిమ్స్ చూసిన వాళ్ళకి డీటెయిల్డ్గా అబ్జర్వేషన్ చేస్తే మనకు ఒక రియల్ ఫ్యాక్టరీ ఉంటుంది. ఆ రియల్ ఫ్యాక్టరీలో చిరంజీవి గారు ఆయన ఓనర్గా ఉండడం, చాలామందిని చాలా ఆప్యాయతగా పలకరించడం, అది రియల్ లైఫ్లో కూడా చిరంజీవి గారు కూడా నైజమే అనమాట. అలా పలకరిస్తూ దానికి సంబంధించి డీటెయిలింగ్ వర్క్ చూసుకోవటం. తర్వాత ఇంతలో మన ఎవరైతే ఉన్నారో ఒక కమెడియన్ ఆయన ఉన్నారు కదా! ఆయనొచ్చేసి పాప స్కూటీ కీ చైన్ అని చెప్పి చిరంజీవి గారికి విసిరేస్తాడు. వేసినప్పుడు అది ఆ నీళ్ళలో పడిపోవడం. ఆ నీళ్ళలో పడిపోయినప్పుడు ఆయన నేను తీసుకుంటారా అని ఒక మ్యాగ్నెటిక్ వీల్‌ని కిందకి పంపించి అది తీసేటప్పుడు ఆ కీ చైన్‌తో పాటు గన్స్ రావటం. దానికి సంబంధించి కొన్ని సీన్స్ మనకు చూపించడం. ఇక ఇదంతా మనకు అబ్జర్వేషన్ చేస్తే సినిమా మనకిప్పుడు చూపించిన గ్లింప్స్‌లో చూపించినంత క్లాస్‌గా ఉండదు. నెక్స్ట్ వైలెన్స్ అనేది ఉంటుంది. సినిమా ఎవరికీ తెలియని వేరే ఫ్లాష్ బ్యాక్ ఏదో ఉందని మనకి క్లారిటీగా అర్థమవుతుంది. అంటే అది ఒక భాషా చిత్రం ఎలా అయితే ఉందో, అందులో రజనీకాంత్ గారు ఒక ఆటో డ్రైవర్‌గా ఉండి, ఆయన ఎలాగైతే తర్వాత ఫ్లాష్ బ్యాక్‌లో ఒక పవర్‌ఫుల్ బ్యాక్ డ్రాప్ ఉంటుందో, ఆ నేపథ్యంలోనే ఉంటుందేమో అన్నట్టుగైతే ఉంటుంది. అంటే మనకు చూపించిన గ్లింప్స్ అంతా వేరే చిరంజీవి గారి క్యారెక్టర్. కానీ ఫ్లాష్ బ్యాక్‌లో వేరే ఇంకొక పవర్‌ఫుల్ క్యారెక్టర్ ఉండబోతుందని మనకైతే అర్థమవుతుంది. ఆ క్యారెక్టర్ పేరే కాకా. సంథింగ్ వేరే ఇంకేదైనా అయ్యుండొచ్చు. షార్ట్‌కట్‌లో కాకా అని మనకి చెప్తున్నారనుకుంటా. మొత్తానికి 'మెగా 158' మూవీ నుంచి మాత్రం ఈ గ్లింప్స్ రావటం, ఈ టీజర్ గూడా ఈ గ్లింప్స్ గూడా చాలా అద్భుతంగా ఉంది. మెగా ఫ్యాన్స్ చూసిన ప్రతి ఒక్కరికి ఈ సినిమా మీద పాజిటివ్ రెస్పాన్సే వస్తుంది. అందులోను ఇంకోటి తెలుసా? ఈ సినిమా వచ్చేసి రిలీజ్ డేట్ కూడా లాక్ చేశారు వీళ్ళు. జనవరి 13 తారీఖు. అంటే వీళ్ళు గ్లింప్స్ రిలీజ్ చేసి సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ చేసేసారు. ఇక మేము జనవరి 13 పక్కాగా థియేటర్‌లో వచ్చేస్తున్నామని. నిన్న బాబీ గారు కూడా ఒక ఈవెంట్‌లోని నిన్న ఈవెంట్‌లోని ఈ సినిమాకి సంబంధించి ఈవెంట్ జరిగింది. దాంట్లో ఈ 'మెగా 158' మూవీకి పవన్ కళ్యాణ్ గారిని ఇన్వైట్ చేద్దామని వెళ్ళారంట ముహూర్తం. అలా ఇన్వైట్ చేసినప్పుడు ఆయనకి 10 నిమిషాలే టైం ఇచ్చారంట బాబీ గారికి. అయితే ఫస్ట్ ఇట్లా ఈ మూవీ గురించి అనుకుని ఇలా చెప్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు 10 నిమిషాల టైం కాస్త 2 అవర్స్ కేటాయించారంట. కేటాయించి పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి గురించి ఆయన చెప్పిన మాటలు స్టేజ్ మీద ఆయన చెబుతున్నప్పుడు ఒక్కొక్కరికి గూజమ్స్ అయితే వచ్చాయి. అన్నయ్యని ఇలా అలా చూపించాలి, అన్నయ్యని మేము చిన్నప్పటి నుంచి ఎలా చూస్తున్నాం, మేము అన్నయ్యని అలా చూసి పెరిగామని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నప్పుడు నాకు నిజంగా ఇలా అనిపించింది అలా అనిపించిందని బాబీ చెప్తున్నప్పుడు మాత్రం అది చూస్తున్న సగటు మెగా అభిమానికి కూడా రోమాలు నిక్కబుడుచుకునే విధంగా ఉంటాయి అన్నమాట. అంటే ఈ సినిమా ఖచ్చితంగా ఒక పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్తో, ఒక మంచి ఫ్యామిలీ డ్రామాతో, ఒక ఎమోషన్తో ఈ సినిమాని తీస్తున్నామని ఆయన చెప్పినప్పుడు మనం ఫస్ట్ రేపు గ్లిమ్స్ 9ంటికి రిలీజ్ అవుతుంది చూడన్నప్పుడు చూస్తే నిజంగా ఈరోజు గ్లిమ్స్ చూసినప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే సినిమా మనకి ఆ గ్లిమ్స్ క్లాసుగా సింపుల్గా చూపించినా కానీ దాని వెనకాల ఒక పెద్ద తుఫాన్ ఉందనేది మనకైతే అర్థమవుతుంది. చూద్దాండి మరి ఈ సినిమా మొత్తానికి 50% అయితే కంప్లీట్ అయింది. మరి గ్లిమ్స్ అయితే మాత్రం అదిరిపోయింది. ముఖ్యంగా బీజీఎం కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. చాలా బాగుంది. కాకపోతే మనకి మీరు క్యాజువల్‌గా ఈ మధ్యకాలంలో మనకి వేరే వేరే ఓల్డ్ సాంగ్స్ సంబంధించి కూడా కొన్ని లిరిక్స్ యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు దీంట్లో కూడా అలాగే యాడ్ చేశారు.
ఇక మరి చూద్దాం ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ ఈ సినిమా గురించి ఇంకెన్నో విశేషాలు వస్తూ ఉంటాయి. మెగా ఫ్యాన్స్కి పూనగాలు తెప్పించే అప్డేట్స్ ఎన్నో వస్తూ ఉంటాయి. మరి ఇంకా సాంగ్స్ కూడా రిలీజ్ కావాలి, అప్డేట్స్ వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం అండి. ప్రస్తుతానికైతే మెగా 158 మూవీ నుంచి వచ్చిన అప్డేట్ అయితే ఇది. తిరిగి మళ్ళీ రేపు మనం మరొక లేటెస్ట్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. నేను ఎప్పుడు చెప్పేదంటే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి మన వీడియో షేర్ చేయండి.